నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే బీసీలోని అన్ని కులాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మొల్లమాంబ రచనలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. తెలుగు కవయిత్రిగా ఆమె ఉండటం తెలుగు జాతికి గర్వకారణమని పేర్కొన్నారు. సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలోకి తొలిసారి అనువదించిన ఘనత మొల్లమాంబదేనని తెలిపారు. నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర పండగగా మరి మొల్ల కవయిత్రి మొల్ల ఈరోజు రాష్ట్ర పండగగా మొల్ల వెంగబామ్మ గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా చేశాం. ఏదైతే మహిళా సాధికారత కోరుకున్న వ్యక్తి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడే కానీ ఇంత ఘనంగా మొల్ల వెల్లభమ్మ గారి జయంతి ఈరోజు ఇక్కడ చేయటం, మరి డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈరోజు రాష్ట్ర పండుగ ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆనాటికే మరి మహిళలు బయటికి రాని సమయంలో కూడా మరి ప్రజలందరికీ అర్థమయ్యేలా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మహిళా సాధికారతకు మరి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మహిళలందరికీ స్ఫూర్తి మరి కవిత్రి మొల్లగారు అన్న విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఆనాటి నుంచి ఈరోజు రామాయణం ఈరోజు తెలుగులో మరి గ్రామీణ స్థాయిలో కూడా అందరూ చదవగలుగుతున్నారంటే మరి వెల్లభమ్మ గారు రచించిన రామాయణం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు బీసీలను ఏదైతే మరి కుమ్మరి శాలివాహన క్యాస్ట్లో పుట్టిన మరి వెంగబామ్మ గారికి వారి కులస్తులు మరి బీసీ కులస్తులు మరి కవులు కళాకారులు కూడా ఈరోజు చాలామంది అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రాం చాలా బాగుందన్న విషయం కూడా తెలియజేస్తూ మహిళా సాధికారత కోరుకున్న వ్యక్తి, మహిళల్ని గౌరవించే వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక పక్క సూపర్ 6 పథకాలతో పాటు ఏదైతే ఈ సమాజానికి స్ఫూర్తిగా సమాజ భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన ఒక గొప్ప వ్యక్తులు కార్యక్రమాలు కూడా ఇలాంటి జయంతి కార్యక్రమాలు కూడా మరి విజయవాడ నడిఒడ్డులో ఇలా జరపడం నిజంగా చాలా ఆనందంగా ఉన్న విషయం తెలియజేస్తూ మరి మహిళలందరికీ మహిళా భావితరాలందరికీ ఒక స్ఫూర్తిదాత అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. వెనుకబాటుతనం అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు నేను బలహీన వర్గాలకు సంబంధించి సాధికార కమిటీ కన్వీనర్గా పనిచేసినప్పుడు ఒకటే ఆలోచించాం. అంతకుముందు ఒక బీసీ కార్పొరేషన్ మాత్రమే ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచన చేసి ఏ సామాజిక వర్గం గురించి ఆ సామాజిక వర్గ నాయకులకే అవకాశం ఉంటుంది, తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాజిక వర్గాల వారీగా ఈరోజు దాదాపు ఒక 40-50 కార్పొరేషన్లు వాళ్ళు ఏర్పాటు చేశాం. ఈ కార్పొరేషన్ని మనం అందరం కూడా ఆ వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనం పోవడానికి వాళ్ళు ఒక అధ్యయనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ నిధులు కేటాయింపు చేస్తే ఆ వచ్చిన నిధుల్ని ఏ రకంగా మనం ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు పెట్టినటువంటి నిధుల వల్ల ఏ రకంగా మనం అభివృద్ధిలో రాగలుగుతాం. ఇవాళ బడ్జెట్లో బలహీన వర్గాల సంక్షేమం కోసం 50,000 కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సవిత గారి నాయకత్వంలో బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇవాళ ఈ 50,000 కోట్ల రూపాయలని మన సామాజిక వర్గాల వారీగా మనం కేటాయింపు చేసుకోవడం జరుగుతుంది. ఒక పక్కన హాస్టల్స్ నిర్వహణ చేస్తూ ఉన్నారు, ఒక పక్కన మనకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు, విద్యాపరంగా తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అందిపుచ్చుకొని అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకెళ్ళడం కోసమే మరి ఇలాంటి ఈ జయంతులు కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.